వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో పట్టణాల్లో గణనాథులు కొలువుదీరారు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 9 రోజుల పాటు బొజ్జ గణపయ్య ప్రత్యేక పూజలు అందుకొనున్నారు. నవరాత్రి ఉత్సవాల కోసం ఉత్సవాల కమిటీలు, మండపాల నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. వినాయక చవితిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో సందడి వాతావరణం నెలకొంది. గణనాథుడికి పూజలు చేయడానికి అవసరమైన పండ్లు, పత్రులు, పూల కోసం ఉదయం నుంచే ప్రజలు పట్టణ కేంద్రానికి చేరుకున్నారు. వ్యాపారస్తులు ఉదయం నుండి తమ వ్యాపారాలను మొదలుపెట్టారు. దీంతో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ కిటకిటలాడింది. గణపతి నవరాత్రుల సందర్భంగా వినాయకులను కొనడానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు జిల్లా కేంద్రంలోని వ్యాపార సముదాయాల వద్దకు చేరుకున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా షాపుల వద్ద కొనుగోలుదారులు సందడి చేశారు. గతేడాది కంటే ఈసారి వ్యాపారం మంచిగా జరిగిందని వ్యాపారస్తులు ఆనందం వ్యక్తం చేశారు. వ్యాపారస్తుల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న దృష్ట్యా విగ్రహాలను తక్కువ ధరకే విక్రయించినట్లు వారు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో దాదాపు 350 విగ్రహాలను అందుబాటులో ఉంచినట్లు వ్యాపారస్తులు తెలిపారు. శ్రీ మహాగణపతి విగ్రహాలు తయారీ కేంద్రమైనటువంటి భూపాలపల్లి శ్రీ కరాని మాత విగ్రహాల తయారీ కేంద్రంలో మరి ఇప్పుడు ఈ సంవత్సరం ఒక 350 వరకు విగ్రహాలు చేయబడినాయి. ఈ విగ్రహాలు ఎంతో అందంగా ఉంటాయి. ఎందుకంటే ఇది మనకిక్కడ ఏంటంటే ఇది కార్ఖానా కాబట్టి వినాయకులు ఎంత సైజు ఉండాలి, ఎలా ఉండాలి, గణపతి యొక్క తొండం ఎలా ఉండాలి, బొజ్జ ఎంత ఉండాలి, చేతులు ఎంత ఉండాలి, కిరీటం ఎంత ఉండాలి, కాళ్ళు ఎంత ఉండాలి, చెవులు ఎంత ఉండాలి, ప్రతిదీ కూడా కొలత ప్రకారం చక్కగా చేయబడినటువంటి విగ్రహాలు. కొన్ని చోట్ల ఏమిటంటే ఎత్తు అనేది ఒక సెంటిమెంట్ పెట్టుకొని ఒక 5 కిలోల మెటీరియల్లో 5 ఫీట్ల గణపతి తయారవుతే అదే 5 కిలోల మెటీరియల్లో 7 ఫీట్ల గణపతిని చేసి ఎత్తు చూపించి ఈ రోజుల్లో వ్యాపారం చేస్తున్నటువంటి ఈ రోజుల్లో మరి మన భూపాలపల్లి కేంద్రంలో గల కరాని మాత విగ్రహ తయారీ కేంద్రంలో గణపతులు ఎంతో చూడముచ్చటగా అందంగా ఉన్నాయి. చక్కగా రేట్లు కూడా మరి సరసమైన ధరకే ఉన్నాయి. అసలు ఒక రకంగా చెప్పాలంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పోటీ మీద తక్కువగా ఇవ్వడం జరిగింది. అందరూ గణపతులు పెట్టుకోవాలనేటువంటి సదుద్దేశంతో చూసి ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క షెడ్లోకి వచ్చిన వారు కూడా ఎవరు కూడా ఇంత అందమైన విగ్రహాలు వాళ్ళు వదిలిపెట్టిపోవడం లేదు. మేము కూడా తక్కువ ధరకే ఇస్తూ అందరినీ సంతృప్తి పరుస్తున్నాం. గణపతి నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఆనందంగా జరుపుకుంటామని పలువురు యువకులు తెలిపారు. ఉత్సవ కమిటీలు, మండపాల నిర్వాహకుల ఆధ్వర్యంలో నవరాత్రులు జరుపుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నామని, విగ్రహాలను కొనడానికి జిల్లాకు వచ్చినట్లు ప్రజలు పేర్కొన్నారు. గతంతో పోలిస్తే విగ్రహాల ధరలు చాలా తక్కువగా ఉన్నాయన్నారు. వేరే ప్రాంతంలో విగ్రహాల ధరలు ఎక్కువగా ఉన్నాయని, భూపాలపల్లిలో తక్కువ ధరకు వినాయకులు లభించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. మేము చెల్పూరు నుంచి వచ్చినాము. పోయినసారి కన్నా ఈసారి రేట్లు కొంచెం పర్లేదు మాకు. మేము మూలుగు అన్నీ తిరిగినాం కానీ మన భూపాలపల్లినే మంచిగా దొరికినాయి. ఈసారి ఇది మాకు 5వ సారి మేము పెట్టుకోవడము సంతోషంగా ఉంది మాకు. పోయినసారి కంటే ఈసారి అయితే మంచిగా మాట్లాడి అన్నతోటి తీసుకున్నాం. వినాయకులు మంచి తక్కువకి ఇచ్చిండు. పోయినసారి కాకుండా మేము ములుగు పోయినాం, అటు దగ్గర ఏరియాలు చాలా తిరిగినాం. ఎక్కడంత తక్కువ రాలేదు. మంచిగా రీజనబుల్ ప్రైస్లో మంచిగా ఇచ్చిండు అన్న. పోయినసారి కంటే ఈసారి అయితే ఉత్సవాలు బాగా జరుగుతున్నాయి. అప్పుడు అన్నీ లేకుంటే మా ఊర్లో కూడా ఎక్కువ లేకుండే వినాయకులు ఇప్పుడు బాగా అయినాయి. అన్న దగ్గర కూడా చెప్పినాం, చాలా తక్కువకి ఇస్తున్నాయి వినాయకులు అయితే.